రాధాస్వామి రాధాస్వామి దయాల్కి దయ, రాధాస్వామి సహాయ్. పోయిన వారము కబీర్ సాహెబ్ గురించి, ఆయన జననము, చిన్నప్పుడు ఏ విధంగా ఎదుర్కొన్నాడు సమస్యలను, రామనామ జపం చేయొద్దని హిందువులు, తర్వాత ముస్లింలు కూడా మా పెంపకంలో ముస్లిం ఇంట పెరుగుతున్నాడు. ఆయన అంటాడు, హిందూ कहूँ तो मैं नहीं, ముసల్మాన్ भी नाही, పంచతత్వక పూతులా గైబీ హాజత్ నాహి. నేను హిందువును కాను, ముస్లింను కాను, పంచతత్వాలు ఉన్న పంచతత్వాలతో కూడి ఉన్న శరీరాన్ని, ఆత్మ అని చెప్పిన సందర్భం పోయినసారి మనం గుర్తు చేసుకున్నాం. కబీర్ సాహెబ్ ఆది సంత్ అనేక చోట్ల దైనందిన జీవనం గడపడానికి ఏ వృత్తి అతనికి జీవనాధారం అయిందో, భోజనం పెడుతున్నదో ఆ వృత్తిని వదిలిపెట్టే అవసరం లేదు, భిక్షాటన చేసే అవసరం లేదు. కష్టపడి పనిచేసి సంపాదించుకొని తింటూ గృహస్థాశ్రమంలో ఉంటూ మనిషి అంతర్ముఖుడైపోవాలి. అంతరంలో ఆ భగవంతుడిని అన్వేషించాలి. మందిరాలలో, మసీదులలో అన్వేషించి విఫలం కావడం కాదు. భగవంతుడు మందిరాల్లోనే, మసీదులలోనే ఉంటే మరి బయట ఉన్నది ఎవరు? అష్టమి, నవమి చెడు రోజులు అంటారు, అమావాస్య చెడు రోజులు అంటారు, మరి మిగతా రోజులు ఎవరు? అన్నీ సృష్టించింది ఆ భగవంతుడే. అటువంటప్పుడు ఈ తేడాలు ఎందుకు ఎక్కడున్నాడు భగవంతుడు అని ఎవరైనా అడిగితే ఏమని చెప్తాడు? గోరింటాకులో ఎరుపుదనం, నువ్వు గింజలో నూనె, పాలలో వెన్న, పుష్పంలో సుగంధం, చెకుంకిరాయిలో నిప్పురవ్వ ఎట్లా ఉన్నదో, దాగి ఉందో, ఆ విధంగా మన అంతరంలోనే భగవంతుడు ఉన్నాడు. అక్కడనే అన్వేషించాలని ప్రపంచానికి చాటి చెప్పిన అద్భుతమైనటువంటి ఆది సంత్ కబీర్ సాహెబ్ అనేక మందిని జాగృతం చేసినాడు. ఒకరో ఇద్దరు అని కాదు, వందలాది మందిని. ఉదాహరణకు మనము సర్వానందుని గురించి పోయిన వారం చెప్పుకున్నాం. సర్వజితుడు ఏ విధంగా కబీర్ సాహెబ్ను ఓడించాలని వచ్చి తన ఓటమిని ఒప్పుకొని ఆయనకు శరణామైపోయినాడు, శరణాగతుడైనవాడు. ఆయన కబీర్ సాహెబ్ ఔన్నత్యాన్ని, గొప్పదానాన్ని గుర్తించి ఆయన శిష్యుడైనాడు సర్వానందుడు. తర్వాత సర్వజితుడు అని పేరు చెప్పుకున్నా కూడా మళ్ళీ కబీర్ సాహెబ్ దగ్గర ఓడిపోయినాడు. ప్రపంచాన్ని అంతటిని గెలుచుకొచ్చినాడు. వాళ్ళ అమ్మ ఏమంటుంది? కబీర్ సాహెబ్ని ఓడించు, అప్పుడు నా దగ్గరికి రాదు. కబీర్ సాహెబ్ మీద గెలిచి రమ్మంటే ఓడిపోతాడు కబీర్ సాహెబ్ దగ్గర. ఒక సంఘటన జరిగింది. తర్వాత ఆ కబీర్ సాహెబ్ సర్వజితుతో శాస్త్రం చర్చలు జరుపుతున్న రోజుల్లోనే ధర్మదాస్ అని ఒక వైశ్యుడు వస్తాడు. ఆయన తీర్థయాత్రలకైనా వస్తాడు కాశీకి. వచ్చి అనుకోకుండా కబీర్ సాహెబ్ సత్సంగ్కి వచ్చి కూర్చుంటాడు, వింటుంటాడు. వాళ్ళిద్దరు మాట్లాడుకున్నప్పుడు, ఆ వేదాంత తత్వాన్ని వాళ్ళు చర్చించుకున్నప్పుడు, పరమార్థ విషయాలను చర్చించే విషయాలను విని అంశాలను ఆయనకు బాగా నచ్చుతాయి. కబీర్ సాహెబ్ నచ్చ చెప్పే పద్ధతి, కబీర్ సాహెబ్ బోధించే పద్ధతి నచ్చి ధర్మదాస్ అడుగుతాడు, సాహెబ్ నన్ను నీ చరణంలోకి చేర్చుకో, నాకు నువ్వు నామాన్ని ప్రసాదించు, నాకు ఉపదేశించు, నేను నీ మార్గంలో నడుస్తాను అని అంటే కబీర్ సాహెబ్ అంటాడు, నీకు ఇంకా సమయం రాలేదంటాడు, నీకు ఇప్పుడే టైం రాలేదు, వచ్చినప్పుడు నీకు ఉపదేశం ఇస్తా, నేను శరణంలోకి తీసుకుంటా, కాదని కాదు, కానీ ఇప్పుడే టైం రాలేదు, తర్వాత కలుద్దామంటాడు. ధర్మదాస్ వెళ్ళిపోతాడు. మళ్ళీ ఇంకొకసారి మధురాలో కలుస్తారు. మధురాలో కలిసినప్పుడు అప్పుడు అడుగుతాడు ధర్మదాస్, సాహెబ్ నాకు నామదానం ఇయ్యి, నాకు ఉపదేశం ఇయ్యి. అప్పుడు అంటాడు, ఇప్పుడు కూడా టైం రాలేదంటాడు. ఎందుకంటే సమయం ఏదైనా సమయాన్ని బట్టి వస్తుంది. మూడోసారి వస్తాడు. మూడోసారి బాంధవ్గఢ్లో కలుస్తారు కబీర్ సాహెబ్ దగ్గరికి. అప్పుడు ఇంకా ఎక్కువ వేడుకుంటాడు, ఇంకా హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తాడు. మొదటి కంటే రెండోసారి కంటే మూడోసారి ఆయన ఆర్తి చాలా పెరిగిపోతుంది, తపన, పిపాస. కబీర్ సాహెబ్ దగ్గర ఏ విధంగానైనా శిష్యరికం చేయాలి, ఆయన చూపించే మార్గంలో నడవాలని అనుకొని మళ్ళీ వేడుకున్నప్పుడు ధర్మదాస్కు ఏమని ఉపదేశిస్తాడు? నీకు తప్పకుండా నేను ఉపదేశం ఇస్తా, నామదానం ఇస్తా, భగవంతుడి నామాన్ని ఏ విధంగా నువ్వు చెప్పించాలో చెప్తా, అది కాదనా, కానీ దానికి ముందు నువ్వు ఒక పని చేయాలంటాడు. ఏం చేయాలి? ఆ కాలంలో ధర్మదాస్ అంతటి శ్రీమంతుడు ఎవరూ లేరు. 700 ఏళ్ళ క్రితం, 700 చిల్లర సంవత్సరాల క్రితము
మనము లెక్కేసుకోవచ్చు. 18 లక్షల రూపాయల రొక్కం ఉన్నది ఆయన దగ్గర. అది కాక ఇంకా బాగా భవనాలు, ఇతర ఆస్తులు చాలా ఉన్నాయి, బంగారాలు, అవన్నీ వజ్ర వైఢూర్యాలు. అంతటి శ్రీమంతుడు ఎవరు లేరు. అట్లాంటి ఆయన అని చెప్తాడు కబీర్ సాహెబు, నీ దగ్గర ధనం అనే బంధనం ఉన్నది నీకు. ఆ బంధనం లోపల నువ్వు చిక్కుపడి ఉన్నావు. నీ మనసు అందులోనే రమించి ఉంటుంది, ఎప్పుడు అందులో నిమగ్నమై ఉంటుంది. అప్పుడు 100 రూపాయలు అంటే దాన్ని ఎట్లా 200 చేయాలని ఒక వ్యాపారి ఆలోచిస్తుంటాడు. నీకు ఆ బంధనం ఉన్నది, అది వదిలించాలనుకుంటున్నాను నేను. ఆ డబ్బులన్నీ ఎవరికైనా ఇచ్చేసిరా, అప్పుడు నువ్వు నా దగ్గరికి నేను నీకు శరణం ఇస్తానంట. వెళ్తాడు ఆయన. వెళ్ళి తన దగ్గర ఉన్న 18 లక్షల ఆస్తి, తన ద్రవ్యాలు ఏమున్నాయో అవన్నీ దాన ధర్మాలు చేసేస్తాడు. పేదలకు ఇస్తాడు, సాధు సంతులకు ఇస్తాడు, ఆశ్రమాలకు అన్నిటికీ పంచిపెట్టేసి ఖాళీ ఒంటి మీద బట్టలతో వస్తాడు. వచ్చి ధర్మదాస్ వచ్చి సాహెబ్ శరణం. సాహెబ్ అంటాడు సరే అని ఆయన దగ్గర తీసి తన శిష్యునిగా చేసుకుంటాడు. ఏ నామాన్ని జపించాలనో నేర్పుతాడు. ఇంతలా ఆయన భార్యకు విషయం తెలుస్తుంది. ఆమె వస్తుంది, ఆమందేవి, ధర్మదాస్ భార్య ఆమందేవి. ఆమె వస్తుంది. ఆమె వచ్చి గురుదేవా, నా భర్తను నువ్వు తీసుకున్నావు, మరి మా పరిస్థితి ఏం కావాలి? మాకేం పరిస్థితి, నా పరిస్థితి ఏంటి, మా పిల్లల కుటుంబం పరిస్థితి ఏంటి? నువ్వు ఆయన నీ శరణంలో ఇక్కడ ఆశ్రమంలో ఉంటాడు, నీ దగ్గరనే ఉంటాడు, మళ్ళీ ఇంటికి రాడు అంటే ఆయన అంటాడు, సాహెబ్ అంటాడు, ఈయనకు చెప్పినట్టే, భర్తకు చెప్పినట్టే ఆమెకు చెప్తాడు ఉపదేశం. ఏంది, నువ్వు అన్నీ వదిలేసిరా, నీ దగ్గర డబ్బు దశకం ఏమున్నా వదిలేసిరా అంటే ఒంటి మీద ఉన్న నగలు, చేతులవి, చెవులవి, మెడలవి అన్నీ దానం చేసేస్తారు. అది కాక ఇంట్లో ఉన్నాయి, పట్టుబట్టలు ఉంటాయి, చాలా ఉంటాయి, ఆమెకు వజ్ర వైఢూర్యాలు నగలు ఉంటాయి చాలా. ఆ నగలు అన్నీ మొత్తం దానం చేసేస్తుంది. మొత్తం వాళ్ళకి వీళ్ళకి పంచిపెట్టేసి ఖాళీ ఒకటి నల్లది గొంగడి భుజం మీద వేసుకొని వస్తుంది. సాహెబ్ మొత్తం ఇచ్చేసినాను, ఇప్పుడు నా దగ్గర ఏం లేదు, ఖాళీ చేతులతో వచ్చినా అని వస్తుంది. ఆమెను కూడా చరణంలోకి తీసుకుంటాడు కబీర్ సాహెబ్. ఈ సంగతి చూస్తాడు కొడుకు. ఒక కొడుకు ఉంటాడు, 12 పిల్లవాడు ఉంటాడు, నారాయణ దాస్. అతను వస్తాడు. వచ్చి మా అమ్మ నాన్న ఇద్దరు నీ దగ్గర ఉంటే మరి నేను ఒక్కడి మా అక్కడ ఏం చేయాలి, నేను కూడా నీ దగ్గరనే ఉండిపోతా అని కబీర్ సాహెబ్ కాళ్ళ మీద వాడు ఏడుస్తాడు. పిల్లవాడు ఏడ్చేసరికి అతన్ని కూడా తన చరణంలోకి తీసుకుంటాడు. ఆ కుటుంబం యొక్క త్యాగాన్ని చూసి కబీర్ సాహెబ్ అంటాడు, 42 తరాల వరకు, 42 పీఢీలు అప్పటి వరకు మీరు ధర్మరాజ్యం వెళ్తారు మీరు అని వరమిస్తాడు, వాళ్ళకి ఆశీర్వాదం ఇస్తాడు ధర్మదాసు కుటుంబానికి. ధర్మదాసు ఇంకా సంపూర్ణంగా ధర్మదాసుకి అన్ని భక్తి, శ్రద్ధ, వైరాగ్యానికి సంబంధించినటువంటి దోహాలు, బోధలు చేస్తుంటాడు. ఎప్పటికీ కబీర్ సాహెబ్తో ఉంటుంటాడు ఆయన ధర్మదాసు. అట్లాగే ఆయన కాదు, చాలామందికి బోధ చేస్తాడు. ఎటువంటి బోధ? కొన్నిసార్లు ఏమో హాస్యంతో కూడింది, వ్యంగ్యంగా, కొన్నిసార్లు ప్రేమతో, కొన్నిసార్లు ఏదో విధంగా మనిషి లోపల ఈ అసహ్యం పోవాలి, విద్వేషాలు పోవాలి, ఒక ప్రేమ పెరగాలి మనుషుల లోపల, మానవత్వం పెరగాలి. ఆ కాలంలో మానవత్వం అనేది లేదు, క్రూరంగా ఉండేవాళ్ళు. హిందువులకు వీళ్ళ గర్వాలు వీళ్ళకు, ముస్లిం గర్వాలు ముస్లింలకు. అది కబీర్ సాహెబ్ ముస్లిం రాజ్యంలో అయ్యాడు, జననం జరిగింది. స్వామీజీ మహారాజ్ అంతే పరందేల్జీ మహారాజ్ అంటారు, అబ్ అప్నా రాజ్ హై అనేవాడు మహారాజు, అబ్ అప్నా రాజ్ హై. ఇప్పుడు మన రాజ్యము, స్వామీజీ మహారాజు, హుజూర్ మహారాజు వీళ్ళంతా అంగ్రేజోంకే రాజ్ మే హుయే, అబ్ అప్నా రాజ్ హై అనేవాడు. అట్లా ఆ రోజుల్లో గోరఖ్నాథ్ వస్తాడు. గోరఖ్ సంప్రదాయం గోరఖ్పూర్లో ఇప్పటికీ ఉన్నది, గోరఖ్నాథుని మందిరం ఉన్నది. అక్కడ కాశీకి వస్తాడు ఆయన. గోరఖ్నాథుడు వచ్చి ఆయనకేంటి చమత్కారాలు చూపిస్తాడు, ప్రతిదీ చమత్కారాలు చేయడం. ఆయన ఒకదాన్ని ఒకటి మార్చి నేను ఇట్లా చేసినాను, నువ్వు చేసి చూద్దామని అనడము, పరీక్షలు పెట్టి నేనే గ్రేటు నువ్వు కాదు అని ఎవరైనా సంతులు ఎదురొస్తే వాళ్ళందరినీ ఓడిస్తుంటాడు. ఆ రకంగా ఒకరోజు కాశీకి వస్తాడు. వచ్చి రామానందం దగ్గరికి వస్తాడు. రామానందుడు కబీర్ సాహెబ్ గురువు. ఆయన దగ్గరికి వస్తే రామానందుడు అంటాడు, కబీర్కు చెప్తాడు, ఈయన సాల్వ్ చేస్తాడు నీ సమస్యలను అని కబీర్ సాహెబ్ చూపిస్తే కబీర్ సాహెబ్ నిలబడతాడు. కబీర్ సాహెబ్ అంటాడు ఆయన కొన్ని 4-5 మామూలు మాటలు, పరమార్థ మాటలు మాట్లాడి తర్వాత ఏం చేస్తాడు, తన చమత్కారాన్ని చూపించడానికి ఒక కప్ప రూపంగా మారిపోతాడు. దాని పరకాయ ప్రవేశం అంటారు. ఈ శరీరంను వదిలేసి ఒక కప్ప రూపంలో మారి బెకబెకమని ఆశ్రమంలో తిరుగుతుంటాడు. గుర్తుపట్టు నేను ఎక్కడున్నాను అనే సౌండ్ వినిపిస్తుంది, వాయిస్ శబ్దం వినిపిస్తుంది.
కబీర్ సాహెబ్ ఏం చేస్తాడు అంటే ఈయన ఓడిపోయి ఈయన ఆదిశక్త జగద్గురు ఈయన ఒక పుష్ప సుగంధం అయిపోతాడు. పువ్వులోని సుగంధం ఎక్కడ ఉంటుంది ఆ పుష్ప సుగంధంగా అయి వ్యాపించిపోతాడు మొత్తం అంతటా, చుట్టుపక్కల అంతా ఒక సువాసన వస్తుంటుంది. అంటే కబీర్ సాహెబ్ సువాసన రూపంలో అంతటా వ్యాపించింది. ఈయన కప్పస్థూలం కనపడుతున్నది అందరికీ, కానీ సువాసన కంటికి ఏం కనిపిస్తలేదు, సూక్ష్మం అయిపోయింది, సూక్ష్మ రూపాన్ని పొందాడు. తర్వాత ఏమంటాడు ఈయన గోరఖనాథ్ని పిలిచి, ఈ శరీరము మానవ జన్మ ఎంతో దేవతలు కూడా అలమటిస్తారు కావాలని, నువ్వేందయ్యా ఈ కపరూపం ధరించటందుక, కప్పగా పాము ఏదో వేషం వేసుకొని ఏమో దీనివల్ల నీకు వచ్చే లాభం ఏమున్నది, ఏం సాధిస్తామని, అమూల్యమైనటువంటి శరీరం వచ్చినందుకు అసలైన క్షేత్రాన్ని చేరుకో, ఏ ఇంటికి పోవాలని అనుకున్నావు పరమాత్మ సన్నిధిలోకి చేరుకునేటందుకు నువ్వు ప్రయత్నం చేయి, ఈ జనన మరణ చక్రం నుంచి బయటపడాలని ప్రయత్నం చేయి. ఇది ఇక్కడ చమత్కారాలు చూపిస్తూ మహిమలు చూపించుకుంటూ ఉంటే ఇక్కడనే ఉండిపోతావు, ఇంకా పైకి నీ సాధన పోదు. మన లక్ష్యము పరమాత్మ చరణాలను చేరుకోవాలనేదే ఉండాలి, కానీ చమత్కారాలు అవి చూపించి ఈ రోజు 4 రోజుల నుండి ఈ ప్రజల కోసము మహిమలు చూపించి గొప్పవాడని అనిపించుకోవడానికి కాదు అని వితబోధ చేస్తాడు గోరఖనాథుడికి. గోరఖనాథుడు ఇంకా 4-5 సార్లు ఇట్లాంటివే జరుగుతాయి, కొన్ని పరీక్షలు ఓడిపోతాడు ఆయన గోరఖనాథుడు. కబీర్ సాహెబ్ ముందర ఓడిపోయి తన ఓటమిని ఒప్పుకొని తన ఓడిపోయిన గుర్తుగా త్రిశూలం ఉంటుంది, ఆయన ఇట్లా త్రిశూలం పట్టుకొని తిరుగుతుంటాడు. ఆ త్రిశూలాన్ని కబీర్ సాహెబ్కి ఇచ్చేసిపోతాడు తన ఓటమి గుర్తుగా. అది ఇప్పటికీ కబీర్ మఠంలో ఉన్నది. కబీర్ మఠంలో, కాశీలో కబీర్ మఠంలో గోరఖనాథుడు ఓడిపోయి ఇచ్చిన త్రిశూలం అని రాసి ఉంటుంది అక్కడ, ఇప్పటికీ ఉన్నది. అట్లా ఒక గోరఖనాథుడిని అయినా తర్వాత సామాన్య జనాన్ని కూడా మామూలు ఒకసారి గంగానది తీరానికి పోతాడు కబీర్ సాహెబ్. గంగానది తీరానికి పోయినప్పుడు అక్కడ ఒక పండితుడు కూర్చొని ఉంటాడు, చుట్టూ ఒక 20 మందో 30 మందో మామూలు సామాన్య ప్రజలు కూర్చొని ఉంటారు. అందరికీ ఆయన గంగానది గొప్పదనం గురించి చెప్తుంటాడు. గంగా నీరు చాలా పవిత్రమైన, ఈ గంగలో మునిగితే నీ పాపాలన్నీ పోతాయి, తర్వాత ఇది అమృత తుల్యం, అమృతంతో సమానం గంగా జలము, ఇది ఇంటికి తీసుకెళ్ళి శుభ్రం చేసుకుంటే ఇల్లు పావనం అయిపోతుంది. 1 కాదు 2 కాదు, చాలా గంగానది గంగా జలం యొక్క మహత్యం చెప్తుంటాడు. కబీర్ సాహెబ్ అక్కడ కూర్చొని వింటాడు, అన్ని మాటలు వింటుంటాడు. ఈయన చాలాసేపు విన్న తర్వాత అంటాడు, లేచి ఇక పండితుని దగ్గరికి పోతాడు. పోయి అదే ఎవరైతే ప్రవచనం చెప్తున్నాడో ఆయన దగ్గరికి పోయి, గంగాజలం అంత పవిత్రమా, గంగానదికి అంత మహత్యం ఉన్నదా అని అడుగుతాడు. అంటే ఉన్నది అని ఇంకా తన దృఢపరుచుకుంటాడు తన మాటని ఆ పండితుడు. అయితే ఎంబడే ఆయన ముందల నుంచి తనది ఒక కమండలం లాంటిది ఉంటుంది, ఒక పాత్ర, నీళ్ళ తాగే పాత్ర ఒకటి ఉంటుంది, అది తీసుకుంటాడు. అది తీసుకొని గంగానది మెట్లు కిందికి పోతాడు, అన్ని ముంచుకొస్తాడు, నీళ్లు ముంచుకొచ్చి ఆ పండితునికి ఇస్తాడు. ఇచ్చేసి, గంగా నీళ్ళు పవిత్రమైనవి కదా, గంగలో ముగితే పాపాలన్నీ పోతాయి కదా, ఇంతవరకు నువ్వు చెప్పినావు ఇది కరెక్టే కదా అంటే, అవును కరెక్ట్, నేను చెప్పింది అక్షరాల నిజము, గంగా నదిలో మునిగితే పాపాలన్నీ పోతాయి అన్నట్టు. సరే, ఇది కబీర్ సాహెబ్ నేత పని చేసేవాడు, ఇది ఒక నేత పని చేసేవాడిని పాత్ర, కమండలం. దీంట్లో గంగాజలం తీసుకొచ్చిన, తాగు అంటే తాగుతానా నేను, నువ్వు నేత పని వాడివా, నేను తాగుతానా, అది ఇది అని అతను వెనకైపోతాడు. అంటే గంగాజలము దేన్నైనా పవిత్రం చేస్తుంది, పాపాలనే కడిగేది గంగకు. ఈ పాత్రను కడిగి శుభ్రం చేసే స్తోమత లేదా, చేస్తుంది కదా, దానికి ఆ శక్తి లేదా, తాగు అని అంటాడు. అంటే అతను ఒప్పుకోడు, తాగనంటాడు. అంటే నువ్వు చెప్పే వాదన నిజం కాదని నీవే ఒప్పుకుంటున్నావు అని అంటాడు. అంటే అందరు అక్కడ కూర్చున్న వాళ్ళందరూ నిజమే కదా అన్నట్టుగా చూస్తుంటారు. ఇంకా కొందరేమో నచ్చలేదు కొంతమందికి, విగ్రహారాధన ఇది ముఖ్యంగానే, ఇదేంటిది విగ్రహారాధన, మందిరాలు, తర్వాత తీర్థస్థలాలు, తీర్థ స్నానాలు ఇవి ముఖ్యము, ఏంటి ఈయన ఏదో దేవుడు లేదనే విధంగా మాట్లాడుతున్నాడు అని కొంతమందికి నచ్చదు, కొంతమంది వెళ్ళిపోతుంటారు. తర్వాత ఇంకా కొంతమందికి మాత్రం కబీర్ సాహెబ్ మాటలు, ఆయన చూపించిన విధానము, ఉదాహరణగా కొన్ని విషయాలు తెలుసుకొని వాళ్ళందరూ ఆయనకు చెప్తారు, మరి మాకు దర్శనం కావాలంటే ఏం కావాలి, ఏం చేయాలి అంటే, భగవంతుడు ఎక్కడనో లేడు, నీ లోపలనే ఉన్నాడు, దేవీ దేవతలందరూ నీ శరీరం లోపలనే ఉన్నారు, అంతరంలో వెతుకు,
అంతరంలోనే నీకు దర్శనం ఇస్తాడు ఆ భగవంతుడు అనేవాడి కోసము మందిరాలు మసీదులు అంతా తిరిగే అవసరం లేదు అని హితబోధ చేస్తాడు. హితబోధ చేసి కొన్ని మాటలు చెప్తాడు. మాలాతో కర్మే ఫిరే జీబు ఫిరే ముక్కుమాయి మనమాతో చమదిష్ ఫిరే హతో సుమిరన్ నాయి మాలాతో కర్మే ఫిరే. చేతి లోపల జపమాల తిరుగుతుంటుంది, పూసలు తిప్పుతూ ఉంటారు. మాలాతో కర్మే ఫిరే జీబు ఫిరే ముక్కుమాయి. నోట్లో నాలుక తిరుగుతుంటుంది, ఏదో ఒక నామం రామ రామనో కృష్ణ కృష్ణనో హరే రామనో ఏదో అంటుంటుంది. గురువు ఏదో నామం చెప్తే ఆ నామం ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః ఏదో అంటుంటావు, నా నోటితో నామం పలుకుతుంటావు. కానీ మనవాతో చమదేశ్వరే మనమైతే 10 దిక్కులో తిరుగుతూ ఉంటుంది, చేతిలో పూసలు జరుగుతుంటుంది నామ జపం చేస్తున్నప్పుడు. మాలాతో కర్మే ఫిరే జీవు ఫిరే ముక్మా. నాలుగే నామం జపిస్తున్నది, వేలేమో పూసలు జరుపుతున్నది. కానీ నీ మనసు ఎక్కడున్నది? అన్ని 4 దిక్కులు 10 దిక్కులు తిరుగుతూ ఉన్నది. ఇహతో సుమిరన్నా, ఇది స్మరణ కాదు. వాహన్ ఇంకో మాట అంటాడు. అయితే వాళ్ళు అడుగుతారు, మరి ఇప్పుడు ఈ విగ్రహారాధన దండగనేనా? పూజలు చేస్తాం మేము, గుడి కట్టుకొని మేము అక్కడ పూజ చేస్తాం. కబీర్ సాహెబ్ అంటాడు, వాహన్ పూజే హరిమిలే తోమై పూజోపహార్ తాతే ఏ చక్కి భరి పీస్ ఖాయి సంసార్. వాహన్ పూజే హరిమిలే. ఒక రాయి ముక్కను మొక్కితే భగవంతుడు దొరికేలా. అయితే నేను పర్వతాన్ని పూజ చేస్తాను, దానికంటే ఒక విసురాయిగా చేసుకుని ఆ రాయిని మొక్కే బదులు ఆ విసురాయిగా చేసుకొని చేస్తే 4 ప్రజలు ఇంత పిండి విసురుకొని అన్న తింటారు. విశ్వాసం లేదు ఎందుకు? మీ లోపల విశ్వాసం లేదు, మానవత్వం లేదు, ప్రేమ లేదు. ఒకరిని చూసి ఒకరికి ద్వేషము, ఈర్ష్యలు ఉన్నాయి, అసహ్యం పుడుతున్నది, ఏవగింపు ఉన్నది. వాటి స్థానంలో ప్రేమను పెంచుకోవాలి, వాటి స్థానంలో శ్రద్ధను, భక్తిని, ప్రేమను పెంచుకోవాలి. తోటి మనిషిని గుర్తించాలి, తోటి మనిషి లోపల ఉన్న భగవంతుడిని, విరాజమానమై ఉన్న భగవంతుడిని దర్శించుకునేటందుకు ప్రయత్నం చేయాలి. ఆచరణాత్మక జీవనం గడపాలి. కానీ ఏదో పేరు కోసము చేస్తే అది లాభం లేదు. ఏదో శాస్త్రానికి ఇంత పూజ చేసినామా అంటే చేసినాం, స్మరణ చేసినామా అంటే చేసినాం. కానీ ఆ విధంగా కాదు. నువ్వు మనస్ఫూర్తిగా చేయాలి, మనసు పెట్టి చేయాలి, అంతరంలో ఉన్న పరమాత్మను వెతుక్కోవాల్సి ఉంటుంది అని ఎవరైతే అడిగిరో వాళ్ళకి బోధ చేస్తాడు. చేస్తే వాళ్ళు తెల్లవారి కబీర్ సాహెబ్ ఉన్న చోటుకి వెళ్ళి శరణాగతులై ఆయనతో పాటు ఉంటారు. ఆయన దగ్గర రోజు సత్సంగానికి వస్తుంటారు. ఈ విధంగా చాలామందికి, ఎంతోమందికి జ్ఞానబోధ చేస్తుంటాడు కబీర్ సాహెబ్. ఆనాడు సంఘ సంస్కర్త కాదు అసలు ఆయన. నిజానికి కవిత్వం సంఘం కోసం చెప్పాలని లేదు. కానీ అడుగడుగున ఎదురుగా కన్ను తెరిచినా అన్యాయాలు కనపడుతున్నాయి, దుర్మార్గాలు కనపడుతున్నాయి. సమయాన్ని బట్టి వాళ్ళకి చైతన్యం, అక్కడ ఎదురొచ్చిన ప్రజలకు చైతన్య బోధ చేస్తాడు. చుంచుక నా ఇల్లు నా ఏమంటారు పబ్లిక్ అంతా, నా ఇల్లు నా భూమి, ఇదంతా స్వార్థం కోసం అంటుంటారు. దాన్ని కబ్జాలు చేస్తుంటారు. మహారాజు అంటాడు, కబీర్ మహారాజు, చున్ కంకడ్ మహల్ బనాయా లోగ్ కహే ఘర్ మేరా నా ఘర్ మేరా నా ఘర్ తేరా చిడియా రైన్ బసేరా. చున్ కంకడ్ మహల్ బనాయా, చిన్న చిన్న రాళ్ళు ఏరి ఇటుకలు పేర్చి భవనం కట్టుకొని ఏమంటున్నారు పబ్లిక్, లోగ్ కహే ఘర్ మేరా, ఈ ఇల్లు నాది అంటున్నారు. కానీ ఏం జరుగుతుంది? నా ఘర్ మేరా నా ఘర్ తేరా, ఈ ఇల్లు నాది కాదు నీది కాదు. కొంత 10 ఏళ్ల కింద 20 ఏళ్ల కింద నువ్వు ఇది ఇల్లు లేదు, ఇంకో 50 ఏళ్ల తర్వాత ఇక్కడ నువ్వు ఉండవు. ఎవరిది ఇల్లు? రాత్రిపూట 4 గడియలు విశ్రమించి ఎగిరిపోయే పక్షి లాంటి జీవితం మనిషిది. కాబట్టి జ్ఞానం తెచ్చుకొని. ఇంకో మాట అంటాడు ముల్లా, వీళ్ళందరూ దానికి ఎక్కి నమాజ్ చేసేటందుకు అక్కడ ఎక్కి పుకారే, క్యా తేరా సాహెబ్ బెహరా హై. మేము పొద్దుటిపూట నమాజ్ చేసే ముందు అజాయిస్తారు, అజాయిచ్చి గట్టిగా అజాయిస్తారు. ఇప్పుడు కూడా అంతే, మైకులు పెడతారు, పెద్ద సౌండ్ వస్తుంటుంది. అంటే నీ దేవుడు చెవిటివాడా? నీ దేవుడు చెవిటివాడా? వినపడదా? మనసు లోపల పిలిస్తే ఆయనకు వినపడదా? దాని మీదకి ఎక్కి అమీడ మీదకి ఎక్కి అజాయించి పెద్దగా అరవాలనా? నా సాహెబ్ తేరా బెహరా హై, నీ సాహెబ్ ఆ భగవంతుడు చెవిటివాడా? వినడా? ఇట్లా ఉపదేశం ఇస్తుంటాడు. ఎట్లా ఉండాలన్నట స్మరణ? ఉఠే బయటే కడే ఉతానే కహే కబీర్ హం వహీ ఠికానే. లేచినా కూర్చున్నా నడుస్తున్నా నిరంతరం మన స్థితి అక్కడ ఉండాలి. అక్కడ ఉండేటందుకు ప్రయత్నం చేయాలి.
నిరంతరం నిరంతరం కొంత గ్యాప్స్ ఇచ్చి తేడాలు ఇచ్చి కాదు. మన మనసు ఎప్పుడు తన కామమే మన నామమే. తను శరీరంతో పనిచేస్తున్నా కూడా మనసు అటువైపు ఉండాలి. ఇంకొకటి సత్యాన్ని మించిన సత్యం మీద చాలా ఒత్తిడి తీసుకొచ్చినాడు కబీర్ సాహెబ్. సత్యాన్ని మించిన తపస్సు లేదు, అబద్ధాన్ని మించిన పాపం లేదు. సాంచ్ బరాబర్ తప్ నహీ, జూట్ బరాబర్ పాప్, జాకే హృదయ సాంచ్ హై తాకే హృదయ. ఇంకో మాట అంటాడు, సాంచ్ कहूँ तो मारते यह तुर्काने चोर, बात कहूँ पर लोग के परगह पकड़े चोर. सांचे कोई न पति जई, झूठे जगपति आए, गली गली गोरस फिरे, मधुरा बैठ बिकाए. సాంచే కోయిన పది చేయి, సత్యం చెప్తే సత్యం మాట్లాడితే ఎవరికి నచ్చదు, ఎవరు నమ్మరు. సాంచే కోయిన పతి చేయి, జూటే జగపతి అయి, అబద్ధమే జనాలకు నచ్చుతుంది. జూటే జగపతి అయి, గలీ గలీ గోరస్ ఫిరే, మధురా బయట బికాయ్. ఆవు పాలు ఇల్లు తిరిగి అమ్ముకుంటాడు ఆవు పాలు అమ్మేవాడు. అదే మద్యము కూర్చున్న దగ్గరికే జనం పోయి కొనుక్కొచ్చుకుంటారు. అంటే మంచికి విలువ లేదు. మంచి ఏమో ఇల్లు తిరిగి బోధ చేస్తు తన శ్రమను అందిస్తుంటుంది. కానీ నిషాలో ముంచి మనిషిని అధపాతాళానికి తొక్కే మద్యం అది కూర్చున్న దగ్గరికే జనము ఆసక్తులై అనురక్తులైపోతుంటారు, ఆకర్షితులైపోతుంటారు. ఇది ప్రపంచం తీరు అని. అంతేకాదు సద్గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఇప్పుడు ఏ విధంగా గురువుల దగ్గరికి వెళ్ళి మనం అన్నీ అడుగుతుంటారు, వరాలు అడుగుతుంటారు, అది కావాలి ఇది కావాలని. అదేవిధంగా సాహెబ్ ఉన్న జమానాలో కూడా అట్లాగే జరిగింది. అందుకని అప్పుడు కూడా కబీర్ సాహెబు ఒక శబ్దం చెప్తాడు, दीवानी दुनिया भक्ति भाव नहीं बूझे जी, भक्ति भाव नहीं बूझे जी, भक्ति भाव नहीं बूझे जी. कोई आवे बेटा मांगे यही गुसैया दीजे जी, कोई आवे दुख का मारा हम पर कृपा कीजे जी. ఒకరు వస్తారు, సంతానం లేదు, కొడుకు కావాలని కోరుకుంటారు. కోయి ఆవే బేటా మాంగే యహి గుసయ్యా దీజే జీ, కోయి ఆవే దుఃఖ కా మారా హమ్ పర్ కృపా కీజే జీ. సద్గురు కృప చూపిస్తే తమ కష్టాలన్నీ తొలగిపోతాయి. ఎందుకంటే సద్గురు సత్యస్వరూపుడు. ఆయన హృదయంలో సత్యమే తప్ప భేదభావాలు, ఈర్షాద్వేషాలు, అరిషడ్ వర్గాలు ఏమీ ఉండవు. పరమాత్మ స్వరూపుడే సద్గురు. పరమాత్మ సద్గురు రూపంలో వచ్చి మనల్ని జాగృతం చేస్తున్నాడు. జాగృతం చేసి ఈ వ్యవహార జీవనం మనం ఏ విధంగా ఉండాలి, పరమార్థం వైపు ఎట్లా పోవాలి అనేది బోధిస్తున్నాడు. కనుక ఆయన మనసు పవిత్రం, మాట పవిత్రం, దర్శనం పవిత్రం. కనుక పబ్లిక్ ఏం చేస్తారు, ప్రజలు ఆయన దగ్గరికి వెళ్ళి ఎన్నో దుఃఖాలంటే ఒకటి రెండు కాదు, అనేక రకమైనటువంటి దుఃఖాలు ఉంటాయి. ఆ దుఃఖాలను పోగొట్టుకోవడానికి సాహెబ్ గురువు గారి ఆశీర్వాదం ఉండాలని పోయి ఆయన వేడుకుంటున్నాం. పోయి ఆవే దుఃఖ కా మారా హమ్ పర్ కృపా, నా పైన దయచూడు సాహెబ్ అని ప్రార్థన చేస్తున్నారు. కోయి ఆవే దౌలత్ మాంగే भेंट रुपया लीजे जे, कोई आवे ब्याह करावन बिटिया ब्याह करीजे जी. कोई आवे दौलत मांगे, ఇంకా బీదరికంలో ఉన్నారు ఇంకా కొంతమంది. ధనం కావాలి, ఇంటికి డబ్బు కావాలి, ఏ విధంగా సద్గురు శరణంలోకి పోతారు. పోయి ఇల్లు లేదు, వాకిల్ లేదు, తినడానికి తిండి దొరుకుతలేదు, పని చేయడానికి పని దొరుకుతలేదు, సాహెబ్ ఏం చేయాలి అని వచ్చి కాళ్ళ మీద పడతారు. వచ్చి అశాశ్వతమైనటువంటి సమస్యలు ఇవాళ ఉంటాయి, రేపు పోతాయి. కానీ ఆ పూటకు ఆ సమస్యనే చాలా ఎక్కువ సమస్య తనకే ఉన్నది అన్నంత బాధతోని సాహెబ్ చరణంలోకి పోయి అడుగుతారు. ఏమని? ధనం ఇవ్వమని. కావాలంటే నేను ₹1 నీకు భేంట్ ఇస్తాను, భేంట్ ₹1 కానుక చేస్తా, నాకు ద్రవ్యం ఇవ్వండి అని సాహెబ్ దగ్గరికి వచ్చి అడిగేవాళ్ళు ఉన్నారు ఆ రోజు. ఇంకా కొంతమంది వస్తారు, అమ్మాయి పెళ్లి కావాల్సినది, సంబంధాలు కుదురుతలేవు, మహారాజ్ మంచి సంబంధం కుదరాలని ఆశీర్వాదం ఏమని ఇంకా కొంతమంది. कोई आवे ब्याह करावन बिटिया ब्याह करी जे जी, ऐसी दीवानी दुनिया
భక్తి భావనే పూజే జీ. ప్రపంచం ఇట్లా ఉన్నది అని చెప్తున్నాడు. భక్తి భావం లేదు. భక్తి గురించి ఎవరు ఆలోచిస్తలేరు. భక్తి గురించి మాట్లాడేవాళ్ళు లేరు. పరమాత్మను భక్తి ద్వారానే పొందవచ్చనే స్పృహ కూడా ఇంతవరకు లేదు, ఎవరికి లేదు. ఏమైనా ప్రపంచంలో ఉన్న సమస్యలే ఎంతో గొప్ప సమస్యలను బాధపడుతున్నారు. అసలు విషయాన్ని ఎవరు గ్రహించాలని అనుకుంటలేరు అని బాధపడుతుంటాడు. सांचे का कोई ग्राहक नाही, झूठे जगतपति जय जी. कहता कबीरा सुनो हो संतो, इन अंधों को क्या कीजिए जी, इन अंधों को क्या कीजिए जी, इन अंधों को क्या कीजिए जी. सांचे का कोई ग्राहक नाही. సత్యాన్ని తీసుకునే వాళ్ళు ఎవరు లేరు. సత్యాన్ని గ్రహించుకుందాం అనుకునే వాళ్ళు ఎవరు లేరు. జూటే జగత్పతి జేజీ. ఈ అశాశ్వతమైనటువంటి నశ్వరమైనటువంటి వస్తువుల కోసమే పాకులాడుతుంటారు. వాటి కోసమే జీవితం అంతా గడుపుతారు. టైం అంతా దానికోసమే వెచ్చిస్తారు. ఒక సమస్య అయిపోగానే ఇంకోటి, ఒకటి అయిపోగానే ఇంకోటి. సమస్యలు వస్తుంటాయి, కష్టాలు వస్తుంటాయి, దుఃఖాలు వస్తుంటాయి, బాధలు వస్తుంటాయి. ఇవన్నీ కర్మ ఫలితాలే తప్ప ఎవరికెవరు ఏమి ఇయ్యలేదు. ఆ విషయం తెలుసుకోరు వీళ్ళు. తెలుసుకోకుండా కబీర్ సాహెబ్ చెప్తున్నాడు, ఈ వీళ్ళను అందులతో సమానంగా చెప్తున్నాడు. ఈ గుడ్డి వాళ్ళతో ఏం చేయాలి అని బాధపడుతున్నాడు. ఈయన అంధోంకో క్యా కీజే, ఈయన అంధోంకో. ఎందుకంటే ఎంతో ఉత్తమమైనటువంటి జీవితం నీకు భగవంతుడు ప్రసాదించిండు. దేవతలందరూ అలా తేరుతుంటారు. జంతువులు ఫస్ట్, జంతువులు, పశువులు, క్రిమికీటకాదులు, పక్షి జననము, వృక్షాలు, రాళ్ళు, పర్వతాలు, ఇవన్నిటి తర్వాత చివరిగా మానవ జన్మ వస్తుంది. 84 లక్షల జీవరాశుల తర్వాత దొరికే ఇది అమూల్యమైనటువంటి శరీరము. దీని ద్వారా ఏం పొందాలి? ఎందుకంటే మనిషి మాత్రమే మాట్లాడగలుగుతాం. మానవ శరీరంలో మాత్రమే మనము భగవంతుడిని తలుచుకోగలుగుతాము, లేదా వినగలుగుతాం, అర్థం చేసుకోగలం. జ్ఞానం ఉన్నది, మనిషికి మాత్రమే జ్ఞానం ఉన్నది. భగవంతుడు ఎవరు, మనిషి ఎవరు, మన శాశ్వతమైనటువంటిది ఏది, అశాశ్వతమేది, దేని మీద మనం మనసు లగ్నం చేయాలి, ఇవన్నీ మనిషి శరీరం వరకే పరిమితం. మిగతా జంతువులకు, పక్షులకు ఈ జ్ఞానం లేదు, మాట్లాడలేవు, వాటిని పెట్టి ఆలోచించే శక్తి లేదు. మనిషికి ఇవన్నీ ఇచ్చినా కూడా ఇంకా ప్రపంచంలోనే కొట్టు, ఇది లేదు, అది లేదు, అది లేదు అని గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం కోరుకోవాలి? ప్రపంచంలో ఏది వస్తువులు ఇవి వస్తుంటాయి, పోతుంటాయి. భగవంతుడిని నాకు దర్శనం చేయించమని అడగాలి గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు. నా లోపల ఆలోచనలు మంచి రావాలి. ఎందుకంటే మన ఆలోచనలే ఒక కార్యరూపం ధరిస్తాయి, కర్మగా మారిపోతాయి. అదే మనం ఏం చేస్తాం, అది మంచైనా చెడైనా ఒక ఖ్యాల్ ఆలోచన మనసులో పలికొస్తే దాని అనుగుణంగా మనం పనిచేస్తాం. అది మనకు మంచి పనులు అయితేనేమో మంచి కర్మ కింద మారుతుంది. ఒక 4 గుళ్ళు కట్టిస్తారు, దాన ధర్మాలు చేస్తారు, లేదా అన్నదానాలు చేస్తారు, స్కూళ్ళు తెరిచి చదివిస్తారు పిల్లలకు చదువు, లేదా హాస్పిటల్స్ తెరిచి వాళ్ళకి ఆరోగ్య సమకూరాలని ద్రవ్య సహాయం చేస్తారు. ఎన్నో రకాల మానవ సేవ చేసేవాళ్ళు ఉన్నారు, చేస్తారు. వీటి ఫలితం ఏది తప్పు కాదు. కానీ ఇది శుభకర్మ కాదని కాదు. తీర్థయాత్రలకు పోవడము, మందిరాలకు పోవడము, ఆలయాల దర్శనం చేసుకోవడము తప్పు కాదు, శుభకర్మనే. కానీ దీని వలన ఈ శుభకర్మకు తగిన ఫలితం వస్తుంది. ఈ శుభకర్మ ఫలితము పొందడానికి మళ్ళీ పుట్టవలసి వస్తుంది. మంచి కర్మ అయినా చెడు కర్మ అయినా ఫలితం మనమే అనుభవించాలి కనుక మళ్ళీ రావాల్సి వస్తుంది. అందుకని సాహెబ్ ఏం చెప్తాడు, ఇవన్నీ కాదు, అన్నిటికీ అతీతమైన పరమాత్మను చేరుకునేటందుకు ప్రయత్నం చేయమని కోరుకుంటున్నాడు. పరమాత్మను దర్శనం చేసుకోవాలి, అంతర్ముఖమై కావాలి. అంతర్ముఖంగా ఈ బాహ్య ప్రపంచము ఏదో ఒకనాటికి మనం వదిలిపెట్టి వెళ్ళిపోయేది. ఇది శాశ్వతం కాదు. శాశ్వతమైన సుఖం ఎక్కడ ఉన్నదో దానిని వెతుక్కోమని 1-2 ఉదాహరణలు కాదు, చాలా రకాలైనటువంటి ఇన్సిడెంట్స్, సంఘటనలు చూపించి మరి ప్రజలను జాగృతం చేస్తాడు సాహెబ్. ఒకసారి ఒక దొంగ వస్తాడు, ఎక్కడో దొంగ ఏదో తప్పు చేస్తాడు, ఆ పోలీసులు తరుముకుంటూ వస్తారు. వాడిని తరుముకుంటూ వస్తే వచ్చి వాడు పరిగెత్తి వెనక నుంచి వాళ్ళు వస్తుంటారు. ఆ భయంతో దొంగ ఏం చేస్తాడంటే కబీర్ సాహెబ్ ఉన్న కుటీరంలోకి దూరిపోతాడు.
ఈయన ఇంట్లోకి దూరి దాక్కుంటాడు. దాక్కొని సాహెబ్ పోలీసులు వస్తున్నారు నన్ను వానికి తెలుసు ఇది ఒక సంత ఉంటాడు, ఇలా మహాత్ముడు ఉంటాడు అనేది అంత మాత్రం తెలుసు. లోపలికి వచ్చి నన్ను కాపాడు, ఏం చేయాలి, పోలీసులు వస్తున్నారు, అక్కడ నుంచి ఉన్నారు, ఆ చెట్టు వెనకాల నుంచి వస్తారు, ఇప్పుడు నన్ను కాపాడు అంటే శరణం. ఎవరైతే శరణాగతుడైండో వాడు దొంగ కానీ ఇంకా హంతకుడు కానీ ఏదైనా కానీ భగవంతుని శరణం కోరినప్పుడు రక్షణ తప్పకుండా దొరుకుతుంది. కాకపోతే చేసిన కర్మ ఫలితం అనుభవిస్తాడు, అది వేరే సంగతి. శరణం మాత్రం ఇది మాత్రం వృధా కాదు. కబీర్ సాహెబ్కు దయగలుగుతుంది. పాపం ప్రాణభయంతో విలవిల్లాడుతున్నాడు. పోనీ ఏం పోయింది అని ఆ రూమ్లో ఆ కబీర్ సాహెబ్ ఉన్న ఇంట్లో 2 మంచాలు ఉంటాయి. ఒక దాని మీద కబీర్ సాహెబ్ అంటాడు, ఇంకో దాని మీద కమాలి కూతురు వండుకొని ఉంటుంది. కబీర్ సాహెబ్ అంటాడు, నా బిడ్డ నిద్రపోతున్నది, దానికి ఏం తెలియదు, నువ్వు ఇటు దిక్కు ముఖం చేసి అదే మంచం మీద వండుకో, దుప్పటి మీద కప్పుకొని గుర్తుపెట్టు, గుర్రు పెడితే వాళ్ళు వచ్చి చూసి వెళ్ళిపోతారు పో అంటే ఆయన అట్లనే వండుకుంటాడు. ఆ దొంగ పండుకుంటే ఆ కూతురికి అసలు ఏం తెలియదు, ఆమె మంచి నిద్రలు ఉంటుంది. వీడు అదే మంచం మీద ఒక సైడ్కి వండుకుంటాడు, గురక పెడుతుంటాడు దుప్పటి కప్పుకొని. పోలీసులు వస్తారు, వచ్చి సాహెబ్ దగ్గరికి వచ్చి ఇక్కడికి ఒక దొంగ పరిగెత్తుకొని వచ్చిండు, నీ కుటీరంలోకి వచ్చిండు సాహెబ్ అని అడుగుతారు. అంటే చూసుకోండి నా ఇల్లు ఇదే, చూసుకోండి మీరు అంటాడు. నోటి నుంచి అబద్ధం అయితే చెప్పాడు. సత్యాన్ని మించిన తపస్సు లేదు అని మనకు బోధించిన మంచి నోటి నుంచి అబద్ధం ఎట్లా చెప్తాడు? చూసుకోమంటాడు, చూసుకుంటారు వాళ్ళు. ఆ మంచం మీద ఇంకొక ఆయన ఉన్నాడు, కూతురు, ఓహో బిడ్డ అల్లుడు కాబట్టి కాబోలు పడుకున్నారు అనుకొని వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళు భవంగానే ఆ దొంగ కాళ్ళ మీద పడతారు. కబీర్ సాహెబ్ కాళ్ళ మీద పడి నా తప్పులు క్షమించు, లోగడ నేను చాలా తప్పులు చేసిన, వాటికి ఇట్లా నేను క్షమార్పణ అడగాలనో నాకు తెలుస్తలేదు, వాటికి ప్రాయశ్చిత్తం ఏం చేసుకోవాలన్నా కూడా నాకు తెలుస్తలేదు. సాహెబ్ నన్ను రక్షించినావు, నా ప్రాణం కాపాడినావు, లేకపోతే నన్ను చంపేసేవాళ్ళు వాళ్ళు అక్కడ అని ఆయన పాదాల మీద పడి ఏడుస్తాడు దొంగ. అటువంటి దొంగ సత్సంగిగా అయిపోతాడు, మారిపోయి కబీర్ సాహెబ్ శరణంలోనే ఉంటాడు. ఈ విధంగా చాలామందిని రక్షిస్తుంటాడు. ఒకసారి కమాలి నీళ్లు తోడుతుంటుంది, బావిలో నుంచి నీళ్లు తోడుతుంటుంది. ఒక ఆయన పోతుంటాడు, ఒక బాటసారి ఎవరో పోతుంటాడు. ఆయన చాలా దూరం నుంచి నడుచుకుంటూ వస్తున్నాడు, బాగా నీళ్లు కావాలి, ఆయన దూపైతుంటుంది, దాహం దాహం అని వస్తుంటాడు. ఈ అమ్మాయి నీళ్లు తోడడం చూసి, అమ్మ నాకు కొన్ని నీళ్లు పోయేవా అని దోషులు పడతాడు. నీళ్ళు తోడింది, పోసింది, తాగుతాడు. నీళ్ళు తాగిన తర్వాత చల్లబడతాడు మనిషి. అమ్మాయి అనుకోండి ప్రాణం లేచి వచ్చింది, ఏమో ప్రాణం పోతున్నంత బాధ అయింది అని, అమ్మ మీరేం కులము, ఎవరు మీరు అని అడుగుతాడు. అంటే మాది నేత కులం. ఎందుకంటే నేత పని వాళ్ళ ఇంట్లోనే పెరుగుతుంటాడు కదా, మా నేత కులం, మా నాన్న బట్టలు నేస్తాడయ్యా అని. అంటే అయ్యో ఎంత పని అయిపోయింది, నా బ్రాహ్మణత్వం అంతా గంగలు కలిసిపోయింది, ఏంటిది నాకు తెలియకని వచ్చిన నేను, ఒక్క మాట నువ్వు మొదలై ఈ మాట చెప్పింటే నేను ప్రాణం పోయినా సరే నేను చచ్చిపోతుంటే కానీ ఈ నుంచి నువ్వు పోసిన నీళ్ళు తాగకుంటే. ఎందుకంటే ఆ కాలంలో కఠినంగా నియమాలు ఆచరించేవాళ్ళు. ఆ బ్రాహ్మడు అనేవాడు ఇప్పుడు ఎవరు చూస్తలేరు కదా, ఇప్పుడైతే అట్లా అనుకుంటారు, ఎవరు చూసిండ్రులే ఏమైందిలే, తాగిన సంగతి ఎవరు చూసిండ్రు, ఈ పిల్లకు నాకే తెలుసు, ఇంకెవరికి తెలియదు తాగిన అనేసి వెళ్ళిపోతుండే. అప్పుడు అట్లా కాదు, వెలేసేవాళ్ళు. ఆ కులంలో నుంచి సంఘంలో నుంచి వెలేసి బయటకు పంపించేసేవాళ్ళు. మళ్ళీ శుభ కార్యాలకు కానీ అశుభ కార్యాలకు కానీ పిలిచేవాళ్ళు కాదు. అది కూడా ఆయన ఏంటి, ఒకవేళ నేను అబద్ధం చెప్పి కులంలో అందరినీ కలుషితం చేయలేను నేను అని ఆయన ఎంతో బాధపడుతుంటాడు. అప్పుడు ఏం చేస్తుంది, నాది ఏం చేయాలి అని ఆయన లేకపోతే ఇవ్వమని ఏడ్చినంత పని చేస్తే, నువ్వేం బాధపడకు, మా నాన్నకి ఇట్లాంటి విషయాలు బాగా తెలుసు, పద నేను ఆయనతో మాట్లాడిపిస్తా అని తండ్రి దగ్గరికి తీసుకొస్తాడు. నాన్న ఇలా నీళ్ళు తాగి నేను ఇట్లా బాధపడుతున్నాడు అంటే ఇక కబీర్ సాహెబ్ ఆయనకు తగినటువంటి జ్ఞానబోధ చేస్తాడు. ఎవరు బ్రాహ్మణులు, ఎవరు శూద్రులు, అందరూ పరమాత్మ సృష్టించిన వాళ్ళే. పుట్టిన శిశువుల దగ్గరికి పోయి చూడు, ఎవరికన్నా ఈయన ఫలానా మతము, ఈయన ఫలానా మతము, ఈయన విష్ణువుని కొలుస్తాడు, ఈయన ఇంకా శివుని కొలుస్తాడు, లేదా ఈయన అల్లాని కొలుస్తాడు అనే మన తేడాలు ఉన్నాయా? అందరు హిందూ కహం తొమ్మైన ముసల్మాన్ భీనాయి, నేను హిందువును గాను ముసల్మాను గాను, పాంచతత్వక ఈ 5 తత్వాలతో కూడిన శరీరాన్ని ధరించిన ఆత్మతత్వాన్ని నేను అని ఆయనకు మళ్ళీ బోధిస్తాడు. బోధించి అంతా ఒకటే, నువ్వు బాధపడే అవసరం లేదు అని ఈయన క్షరణం అయిపోతాడు. ఆ కబీరు వాక్కులో ఉన్న మాధుర్యం అది. ఆయన కవిత్వం చెప్పాలనుకోడు, కానీ ఆయన నోటి నుంచి మంచి ఉత్తమమైనటువంటి కవిత్వం. ఆనాటి వాళ్ళు ఎందరో కబీర్ సాహెబ్ను ఆదర్శంగా తీసుకున్నారు. కబీర్ సాహెబ్ గురు గ్రంథ్ సాహెబ్లో కూడా కబీర్ దోహాలే ఉన్నాయి, 120 వరకు కబీర్ దోహాలు ఉన్నాయి.
గురు గ్రంథ్ సాహెబ్ సిక్కుల వాళ్ళు ఎంతో పవిత్రంగా భావించి రోజు పూజ చేస్తారు ఆ గ్రంథానికి. అమృత్సర్లో కానీ లేదా వేరే గురుద్వారాల్లో మనం ఏమనుకుంటాం, నానక్ సాహెబ్ది ఏదైనా ఉన్నదేమో దాని మీద పూజ చేస్తుంటారు వీళ్ళని అనుకుంటాం. కాదు, అది గ్రంథం. వాళ్ళ గురు గ్రంథ్ సాహెబ్ను అందులో ఉంచి నిత్య పఠనం చేస్తుంటారు. ఎంతో వందల మంది అక్కడ చుట్టూ కూర్చుంటారు, పఠనం చేస్తుంటారు, ఆ పుస్తకానికే పూజ చేస్తుంటారు. ఆ గురు గ్రంథ్ సాహెబ్లో ఉన్నది కబీర్ సాహెబ్. ఆయన మీరాబాయి కూడా తర్వాత ఆ కాలంలో నానక్ సాహెబ్ కూడా కబీర్ను ఎంతో గౌరవం ఇచ్చేవాడు. తర్వాత ఈయన పీప సదనా కసాయి కూడా జ్ఞానబోధ. రైదాస్ చర్మకారుడైన, చెప్పులు కుట్టేవాడు రైదాస్. ఆయన వీళ్ళందరూ ఈయనకు ఫాలోయర్సే, కబీర్ సాహెబ్ ఫాలోయర్సే. కబీర్ సాహెబ్ చెప్పింది 100% అంగీకరించిన వాడు, 100% ఒప్పుకున్నవాడు. కబీర్ సాహెబ్ ఇంకా చెప్పేవాడు, ఇది 4 రోజుల ప్రపంచం అని చెప్పేటందుకు ముసాఫిర్ అనేవాడు ప్రజలను. ముసాఫిర్ అంటే బాటసారి. ఇది ప్రపంచం. చల్నా హై దూర్ ముసాఫిర్ కాహే కోయే రే, చల్నా హై దూర్ సంగ్ సాత్ తెరే కోయి నా చలేగా, సంగ్ సాత్ తెరే కోయి నా చలేగా. ముసాఫిర్ కాహే సోవేరే, చల్నా హై దూర్. దూరం చాలా ఉంది పోవలసింది, చాలా దూరం మనం ప్రయాణం చేయాలి. చాలా దూరం ప్రయాణం అంటే ఇక్కడలాగా ఏదో ఢిల్లీకో అమెరికాకో ఇట్లా ఈ ప్రయాణం కాదు. ప్రపంచంలో అంతర్ముఖంగా సాధన చేసి అంతర్ముఖులమై పరమాత్మను దర్శించుకునే దూరం చాలా ఉన్నది. సంవత్సరాలు పడతాయి, జన్మలు పడతాయి అది ఇంటికి చేరుకోవాలనుకుంటే. అందుకని దూరం చాలా ఉన్నది. ఎందుకు పడుకున్నావు, ఎందుకు నిద్రపోతున్నావు అని. నిద్రపోకడం అంటే ఈ 4 గంటలు 6 గంటలు మనం పడుకొని లేవడం, ఈ నిద్ర కాదు. మనము అజ్ఞానంలో ఉన్నాం. ఈ అజ్ఞానం నుంచి బయటపడడం అని. ఎందుకు పడుకోవడం అంటే అజ్ఞానంలో ఉండడం అని అర్థంలో చెప్తున్నాడు. చేత్ అచేత్ నర్ సోచ్ బావురే, చేత్ అచేత్ నర్ సోచ్ బావురే, बहुत नींद मत सोवे रे, बहुत नींद मत सोवे रे, चलना है दूर. చేత్ అచేతనరు సోచ్ బావరే, ఆలోచించు. బావరా అంటే వెర్రివాడా అని ఉపదేశిస్తున్నాడు. ఎందుకంటే ఎన్నిసార్లు విన్నా మనము పాటించం. కాబట్టి మేల్కో. ఈ అజాగ్రత్త స్థితి నుంచి చైతన్య స్థితిలోకి రా, జాగ్రత్త అవస్థలోకి రా. బహుత్ నీంద్ మత్ సోవేరే, చాలా నిద్ర, ఇంత నిద్ర, దీర్ఘ నిద్ర, ఇంత చాలాసేపు సమయం తీసుకునే నిద్ర వద్దు. ఎందుకంటే చిరనిద్ర అంటే మరణమే, చిరనిద్ర అనటం లేదు. బహుత్ నీంద్, ఎక్కువ అజ్ఞానంలోకి వెళ్ళిపోయి. ఎందుకంటే వచ్చేది మళ్ళీ మానవ జన్మ వస్తుందో రాదో తెలియదు కనుక దీన్నే సద్వినియోగం చేసుకోమంటున్నాడు. కామ క్రోధ మధ్ లోభ మే ఫస్కే, हो होशियार उमर का है खोवे रे, चलना है दूर. ఈ అరిషడ్ వర్గాలని క్రోధము, కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము, అహంకారము ఇటువంటి వాటిలో చిక్కుకొని ఎందుకు నీ వయసును, నీ సమయాన్ని వృధా చేసుకుంటున్నావు. ఉమర్ కా హే ఖోవే రే, చలనా హై దూర్. నీ వయసును ఎందుకు, నీ కాలాన్ని ఎందుకు వృధా చేసుకుంటున్నావు. సిరుపర్ మాయా మోహకి గఠరి, సంగదూత్ తేరే హోవేరే. తల మీద ఏం పెట్టుకున్నావు, మాయా మోహం అనే గఠరి మూట పెట్టుకొని మనం నడుస్తున్నావు. దీన్ని దించుకునేటందుకు ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఎంతసేపు బరువు ఉన్నది ఉంటే మన ప్రయాణము స్లో అవుతుంది. లగేజ్ చాలా, ఒక 10 బ్యాగులు తీసుకొని మనం పోతే నెమ్మదిగా పోతాం, తొందరగా పోము. ఏదో లేదనుకుంటే ఒక బ్యాగ్ చిన్నది ఉండి లేకుండా, అసలే లేకుండా ఖాళీ చేతులతో పోతే తొందరగా పోవచ్చు. అంటే దేనికి చెప్తున్నాడు, మన మనసు లోపల ఎక్కువ ఇవన్నీ అరిషడ్ వర్గాలు ఇవి కానీ, ప్రపంచం, బాహ్య ప్రపంచం యొక్క చింతలు కానీ, సమస్యలను కానీ పెట్టుకుంటే ఇది మనసు భారం అయిపోతుంది.
ఇక భారమైంది తొందరగా పైకి పోతుంది. తేలికుంటేనే పైకి పోతుంది. ఏదైనా వస్తువు తేలిక, రబ్బర్ బంతి పైకి పోతుంది, రాయి మునిగిపోతుంది. ఎందుకంటే అది తేలికగా ఉన్నది కాబట్టి. అందుకనే తేలిక కావాలంటే మనసు లోపల నుంచి ఇటువంటి అనవసర విషయాలు, చెత్త చెదారం అంతా వెళ్ళిపోవాలి. ఇవన్నిటిని తీసేసి మనసు పవిత్రంగా పరిశుద్ధంగా ఉంచుకో. ఇందులో చెత్త చెదారం మొత్తం తీసేయి. మనసు లోపల భగవంతుడు తప్ప ఎవరు ఉండకూడదు నీ హృదయ మందిరంలో అని చెప్పే అర్థంలో అంటున్నాడు. సిరుపర్ మాయా मोह की गठरी संग दूत तेरे होवे रे चलना है दूर सो गठरी तेरे बीच में छिन गई मूड पकड़ काहे रोवे रे चलना है दूर रास्ता तो वह दूर विकट है रास्ता तो वह दूर विकट है तज चलब अकेला होवे रे चलना है दूर. ఈ మూఢాముల్లే ఏదైతే భారాలు బాధ్యతలు ఉన్నాయో అన్నిటినీ పెట్టేసి రస్తా దారి దూరం ఉన్నది, దారి అంత సౌకర్యంగా లేదు, ఇదంతా దూరం వెళ్ళి పనున్న దూర్ వికట్ హే. ఇప్పుడు అన్నిటిని వదిలిపెట్టి చల్ అబ్ అకేలా హోవే రే తజ్ చलब అకేలా హోవే రే చల్నా హే దూర్. ఇది రెండు ప్రపంచంలో మనము మన భగవంతుడు. ఈ మనము మన భగవంతుడు, ఈ ఆత్మ పరమాత్మ రెండు వేరు సురభి శబ్దము రెండు వేరే అని ఈ స్థితిలో ఉన్నప్పుడు ఈ పరిస్థితి చెప్తున్నాడు సాహెబ్. రెండు ఏకమైంది. ఆత్మ పరమాత్మలో విలీనమైన తర్వాత ఇంకా ఎవరు చెప్పేది ఉండదు, ఎవరు వినేది ఉండదు, ఇంకో ఆచరించేది ఉండదు. అందుకే రస్తాతో వే దూర్ వికట్ హై తజ్ చलब అకేలా హోవే రే చల్నా హై దూర్ సంగ్ సాథ్ తెరే కోయి నా చలేగా సంగ్ సాథ్ తెరే कोई ना चलेगा डगरिया काके जो वेरे चलना है दूर. దూరం పోల్సింది. నీతో పాటు ఎవరూ రారు. స్నేహితులు కానీ, బంధువులు కానీ, కుటుంబ సభ్యులు కానీ, తల్లిదండ్రులు కానీ, సంతానం కానీ, తోడపుచ్చిన వాళ్ళు కానీ ఎవరూ రారు. సంగ్ సాథ్ తెరే కోయి నా చలేగా. ఎవరు నీతో పాటు రారు. ఒంటరిగా వచ్చిన మనిషి ఒంటరిగానే పోవాల్సిందే. మరి అటువంటిప్పుడు ఈ బంధాలు ఇవన్నీ ఎందుకు? కుటుంబంలో ఉంటూ ధ్యానం చేసుకోమంటున్నాడు. కుటుంబాన్ని వదిలిపెట్టి గుహల్లోకి, అడవుల్లోకి పోమని చెప్తలేడు. గృహస్థాశ్రమంలో ఉండు, నీ వృత్తి ధర్మం నిర్వర్తించుకో, కుటుంబ బాధ్యతలు నిర్వర్తించుకో, కానీ నీ మనసును మాత్రము పరమాత్మ వైపు మొగ్గేలా ఉండేలా చూడు. పరమాత్మనే నీ మనసులో ఉండాలి. ఎందుకు? ప్రేమ ద్వారా భగవంతుడిని పొందొచ్చు, జ్ఞానము భక్తి ద్వారా పరమాత్మను పొందొచ్చు. కనుక ఇదే బోధించేవాడు అందరికీ. భక్తి బోధించేవాడు, ప్రేమ బోధించేవాడు. నదియా గహరీ నావ పురాణి కహి విధి పారుతు హోవే రే చల్నా హై దూర్. నది చాలా లోతైనది. సముద్రం ఉన్నది, ఇప్పుడు సముద్రంలోంచి పోతుంటుంది లేదా నదిలోంచి నావ పోతున్నది, అది చాలా లోతైంది. నది ఆగేరి నావ ఏమో చాలా పాతదంట. పాత నావ ఏ క్షణంలో దానికి రంధ్రం పడవచ్చు, లోపలికి నీళ్ళు వచ్చి నౌక మునిగిపోయే ప్రమాదం కూడా ఉన్నది. నది ఏమో లోపలికి ఉన్నది, చాలా లోతైంది. అంటే ఎన్ని తాటి చెట్ల నీళ్ళు లోపలికి ఉన్నదో తెలియదు. నది అంటే ఈ భవసాగరం, ఈ ప్రపంచం మళ్ళీ జన్మ ఎప్పుడు వస్తుందో రాదో తెలియదు. ఏ క్షణంలో ప్రాణం పోతుందో తెలియదు. ఏ క్షణంలో ఇది ఆత్మ వెళ్ళిపోతుందో తెలియదు. ఈ శరీరం వదిలిపెట్టి వెళ్ళిపోతుందో తెలియదు. కాబట్టి ఉన్నప్పుడే ఆత్మకు ఇల్లు కావాలంటే ఈ శరీరం కావాలి. ఆత్మకు శరీరం ఒట్టి శరీరం వ్యర్థం, ఆత్మ లేని శరీరం వృధా. ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత ఇది పనికిరాదు, కాల్చి పడేస్తారు, చేసేస్తారు, దహనం చేసేస్తారు. మరి ఆత్మ ఏం కావాలి? ఆత్మ ఒట్టిగా గాలిలో వేలాడుతుంది, దానికి శరీరం కావాలి. ఆత్మ భగవంతుడు బ్రహ్మదేవుడు మనకు 100 ఏండ్ల కోసము ఈ శరీరాన్ని అద్దెకిచ్చిండు బ్రహ్మదేవుడు. మనము ఎవరైనా రెంట్కు ఉండాలని అనుకుంటే
నెలకింత అని అద్దె ఇస్తాం, రెంట్ ఇస్తే ఉండనిస్తారు, లేకపోతే వెళ్ళిపో ఉండేటందుకు. ఇక మన శరీరం ఉండేటందుకు, వండుకొని తినేటందుకు, పండుకునేటందుకు ఒక రూమ్ కావాలి, అద్దెకి ఇల్లు కావాలంటే ఇంటికి ఆయనకు రెంట్ కట్టాలి. కానీ బ్రహ్మదేవునికి ₹1 రెంట్ కట్టే అవసరం లేదు. 100 ఏళ్ల కోసము ఈ శరీరాన్ని, ఆత్మ ఉండేటందుకు ఈ శరీరాన్ని ఇచ్చాడు. దీన్ని పాక్ సాఫ్ అంటారు, పరిశుభ్రంగా. ఎంత పవిత్రంగా ఆయన మనకు శరీరం వచ్చిన నాడు ఉన్నదో అంత పవిత్రంగా మళ్ళా భగవంతుడికి అప్పచెప్పవలసి ఉన్నది. కానీ మనం దీన్ని చెడగొట్టుకొని తీసుకుపోతున్నాం. అందుకని యమధర్మరాజు ముఖం మీద ఉమ్మేస్తాడంట, ముఖం మీద ఉమ్మేస్తాడట యముడు. ఎప్పుడు వెళ్ళిపోయిన తర్వాత నీకు ఇంత ఉత్తమమైనటువంటి శరీరం ఇస్తే ఏం చేసుకొచ్చినావు, వృధా చేసుకున్నావు కదా, 100 ఏళ్ల జీవితం మళ్ళీ నీకు కావాలంటే ఎంత చాలా మరి జన్మన బారంబార్, ఈ జన్మము మళ్ళీ మాటకి శరీరం దొరికేది కాదు, ఎందుకు వృధా చేసుకున్నామని యమధర్మరాజు ముఖం మీద ఉమ్మేస్తాడు. అటువంటి స్థితి తెచ్చుకోవద్దని కవి సాహెబ్ చెప్పేవాడు. నదియా గహరి నావు పురాణి, నది లోతైనది, నావనేమో పాతది. ఏ విధంగా అవతల తీరానికి చేరుతాం? అవతల తీరం అంటే భవసాగరం అంటే పసిఫిక్ సముద్రమో, అరేబియా సముద్రమో, ఇంకో హిందూ మహాసముద్రమో కాదు. ఇది మన మనసులో ఇదొక భావం, ఈ సూక్ష్మ శరీరంలో ఇదొక భావం. ఈ మనసు లోపల రకరకాల ఆలోచనలు వస్తుంటాయి. ఆ ఖ్యాల్ ఆలోచనలను బట్టి మనం పని చేస్తుంటాం. ఆ పని ఎటువంటిది ఉండాలి? పరమార్థం వైపు నడిపించే పనులయ్యే ఉండాలి. ఇదొక భవసాగరం, ఇది దాటుకోవాలి అంటే మనసును జయించుకోవాలి. మనసును జయించడం అంటే ఎంత కష్టం? మనసు జయించాలంటే ఇది కూడా కరకట అంతా వెళ్ళిపోవాలి. ఇది చంచలమాత్మతత్వాన్ని అర్థం చేసుకుంటుంది, నిలబడుతుంది, అటు చేరుకునేటందుకు ప్రయత్నం చేస్తుంది. దాని గురించి ఏమంటుంది, కెహి విధి పారుతూ ఇంకో భవసాగరం ఇది. ఇక్కడ కూడా మనసు ఉన్నది. ఇక్కడ సగం త్రిపుటి స్థానం వరకు మనసు పుట్టుక స్థానం కనుక ఇక్కడి వరకు మనసు పనిచేస్తుంది. మనసును అదుపులో చేసుకుంటే ఇంద్రియాలు అదుపులోకి వస్తాయి. మనసు చెప్పినట్టు ఇంద్రియాలు పనిచేస్తున్నాయి. ఇంద్రియాలను కంట్రోల్ చేయాలంటే ముందు మనసు కంట్రోల్ కావాలి. ఇది అన్నిటినీ ముందు ఏది మనసు లోపల ఏంటి ఒక ఆలోచనలు వస్తున్నాయి, వాటికి అనుగుణంగా మనం పనిచేస్తున్నాం. అది భవసాగరం నుంచి దాటిపోవాలి. అంటే ఈ ఆలోచనలను జయించాలి, మనసు మీద ఏకాగ్రతను సంపాదించుకోవాలి. ఆ స్థితిని మనము మన ప్రయత్నం ద్వారా సంపాదించుకోవాలి. కహే కబీరా సునో భై సాధో బ్యాజ్ కే ధోకే మూలు మత్ ఖోగే రే చలేనా హే దూర్. కబీర్ సాహెబ్ ఏమని చెప్తున్నాడు? బ్యాజ్ కే ధోకే మూలు మత్ ఖో. బ్యాజ్ అంటే వడ్డీ, వడ్డీ మీద ఆశతోని అసలు మొత్తం మీరు ఇన్ని కోట్ల డబ్బు పెట్టండి, ఇన్ని లక్షల డబ్బు పెట్టండి, మీకు రెట్టింపు డబ్బులు ఇస్తామంటే వడ్డీ ఆశకి ఏం చేస్తారు? ఉన్న ఇల్లేని అని అక్కడ పెట్టేస్తారు. వాడు ఏం చేస్తాడు? ఉన్న పళ్ళంగా దుకాణం మూసేసి తాళం కట్టేసి వెళ్ళిపోతాడు. వాడు తీసుకున్నాడు, ఇటు వడ్డీ పోతుంది, అసలు పోతుంది. వడ్డీ ఆశకు లోబడి అసలును పోగొట్టుకోవద్దంటున్నాడు. అదేవిధంగా వడ్డీ అంటే ప్రపంచంలో ఉన్న 4 రోజుల సుఖం కోసం నువ్వు ఆశపడి శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందే అవకాశాన్ని కోల్పోవద్దు సుమా అని అడుగడుగునా అందరినీ హెచ్చరిస్తున్నాడు, బోధ చేస్తున్నాడు. కబీర్ సాహెబు ఒక అవతారమూర్తి. కబీరు మామూలు అస్తిగా 120 సంవత్సరాలు జీవించిన వ్యక్తి. ఆ 120 సంవత్సరాలు కూడా ఎంతమందికి వీలైతే అంతమందికి జ్ఞానబోధ చేసి అందరినీ చైతన్యపరిచిన సంత్ మహాత్ముడు. అటువంటి సంత్ మహాత్మునికి 100,000,000 ప్రణామాలు అర్పిస్తూ అందరికీ రాధాస్వామి. राधास्वामी भक्ति दीजे पार मम से निज दया से अपना करके तार मुझको दीजे. राधास्वामी भक्ति दीजे पार भव से दीजे निज दया से अपना करके तार मुझको लीजिए. गुरुदेव मूर्ति मंगलम पदपंकजं मंगलम आलोक स्वामी मंगलम जनरंजन. मंगलम गुरु शब्द रूप अनाम नाम प्रकाशनम मंगलम शब्दार्थ शब्द
धार शब्द निवासनम। गुप्त अपने आप में जब अलख अगम अनाम आप, जब प्रकट आनंद ज्ञान कार और सतधाम आप। साच संत समाज मंगल काज जीवोद्धार को, आपने धारण किया है परम संत अवतार को। आप हैं आधार सबके, आपके आधार सब, वार पार से रहित आप है और वारा पार सब। संग देकर सत सत संगत में जीवा धीन को, सिंधु सद्गति से मिलाया जीव रूपी मीन को। शयन बयन का आसरा सत्संग द्वारा दान दे, शब्द योग सिखाए अनाद धाम पद निर्वाण दे। धन्य सद्गुरु राधा स्वामी पार भव से कीजिए, भक्ति मुक्ति योग युक्ति ज्ञान शक्ति दीजिए। धन्य सद्गुरु राधा स्वामी पार भव से कीजिए, भक्ति मुक्ति योग युक्ति ज्ञान शक्ति दीजिए। मंगलम गुरु शब्द रूप अनाम नाम प्रकाशनम, मंगलम शब्दार्थ शब्द धार शब्द निवासनम।